డెర్మటాలజిస్ట్. సో, ఫేస్ మీద పిగ్మెంటేషన్ రాడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మంగు మచ్చలు అయ్యుండొచ్చు, లేకపోతే జెనెటిక్ అయ్యుండొచ్చు, సన్ వల్ల అయ్యుండొచ్చు. ఇంకొకటి ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటారు. అంటే థిక్‌గా ఉండి చెంపల మీద, ఫోర్‌హెడ్ మీద స్కిన్ థిక్‌గా అండ్ నల్లగా అవుతుంది. ఇంకోటి థైరాయిడ్ సమస్య ఉన్నా, ఇంకేదైనా హార్మోనల్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ, ఏదన్నా మెడిసిన్స్ వేసుకుంటున్నా కానీ ఫేస్ డార్క్‌గా అవుతుంది. కామన్‌గా చాలా మందికి ఉండేది సన్ వల్ల ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ కంపల్సరీగా వాడాలి. థ్యాంక్ యూ. డెర్మటాలజిస్ట్. సో, ఫేస్ మీద పిగ్మెంటేషన్ రాడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మంగు మచ్చలు అయ్యుండొచ్చు, లేకపోతే జెనెటిక్ అయ్యుండొచ్చు, సన్ వల్ల అయ్యుండొచ్చు. ఇంకొకటి ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటారు. అంటే థిక్‌గా ఉండి చెంపల మీద, ఫోర్‌హెడ్ మీద స్కిన్ థిక్‌గా అండ్ నల్లగా అవుతుంది. ఇంకోటి థైరాయిడ్ సమస్య ఉన్నా, ఇంకేదైనా హార్మోనల్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ, ఏదన్నా మెడిసిన్స్ వేసుకుంటున్నా కానీ ఫేస్ డార్క్‌గా అవుతుంది. కామన్‌గా చాలా మందికి ఉండేది సన్ వల్ల ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ కంపల్సరీగా వాడాలి. థ్యాంక్ యూ.